Welcome to maths class, 10th class, mathematics, exercise 1.2. First question, express each of the following number as the product of its prime factors. First one 140, so we take the first one 140. So ఈ 140ని మనం ఏం చేయాలి, యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయాలి. సో ముందు ఏం చేస్తాం, 140ని ప్రైమ్ ఫ్యాక్టర్గా డివైడ్ చేయాలి కాబట్టి 140ని, సో 140 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి 2తో డివైడ్ చేసినట్టయితే 2తో 270 అగైన్ 70ని మళ్ళీ 70 ఈవెన్ నెంబర్ కాబట్టి మళ్ళీ 2తో డివైడ్ చేస్తే 235. సో 35 అనేది 5తో డివైడ్ అవుతుంది కాబట్టి 35ని వల్ల సో 5తో డివైడ్ చేసి 5 7 35. సో ఇక్కడ 2 2 5 7 అనేటివి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కాబట్టి therefore 140కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమవుతాయంటే 2 ఇంటూ 5 ఇంటూ 7. సో 2 ఇంటూ 5 ఇంటూ 7గా రాయవచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్, therefore 140 ఈక్వల్ టు 2 టైమ్స్ ఉంది కాబట్టి 2 స్క్వేర్, 5 1 టైం ఉంది 5 ఇంటూ 7గా రాస్తాను. నెక్స్ట్ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ 156. సో 156ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినట్టయితే 156 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి దీన్ని 2తో డివైడ్ చేస్తే 2 7 2 8. సో 2 7 2 8. అగైన్ 78 అనేది కూడా ఈవెన్ నెంబరే కాబట్టి 2తో డివైడ్ చేస్తే 2 3 2 9 78. నెక్స్ట్ 39 అనేది 3తో డివైడ్ అవుతుంది కాబట్టి 3 ప్రైమ్ ఫ్యాక్టర్ తీసుకుంటే 3 13. సో 2 2 3 39 ప్రైమ్ ఫ్యాక్టర్స్ కాబట్టి ఈ ప్రాసెస్ స్టాప్ చేస్తాం. సో therefore 156కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 ఇంటూ 3 ఇంటూ 13. సో 2 అనేది ఇక్కడ 2 టైమ్స్ ఉంది కాబట్టి 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 13గా రాసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ 3825. సో 3825 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి దీన్ని 3తో డివైడ్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. అంటే 4 డిజిట్స్ ఇచ్చిన గివెన్ నెంబర్లో 4 డిజిట్స్ యాడ్ చేయండి. 3 + 8 ఎంత 11, 11 + 2 13, 13 + 5 18 అనేది 3తో డివైడ్ అవుతుంది కాబట్టి దీన్ని 3తో డివైడ్ చేస్తున్నాం. సో 3 1 3 2 6 3 7 21 3 5 15. అగైన్ 1275 అనేది 3తో డివైడ్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. సో అంటే ఏం చేయాలి, 4 డిజిట్స్ యాడ్ చేసి 3తో డివైడ్ చేయాలి. 1 + 2 3 3 + 7 10 10 + 5 15 అనేది 3తో డివైడ్ అవుతుంది కాబట్టి సో 3తో డివైడ్ చేస్తే 3 4 3 2 3 5. సో 3 4 3 2 3 5. సో అగైన్ 425 అనేది 3తో డివైడ్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. సో 4 + 2 6 6 + 5 11 అనేది డివైడ్ కాదు కాబట్టి 3తో డివైడ్ కాదు కాబట్టి దీన్ని 5తో డివైడ్ చేస్తాం. ఎందుకంటే యూనిట్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి 5తో డివైడ్ చేసినట్టయితే 5 8 5 5. అగైన్ 85 మరి 5తో 5 1 5 70 5 7. సో కాబట్టి అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చాయి కాబట్టి therefore 3825కు మనము ప్రైమ్ ఫ్యాక్టర్స్ 3 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 17గా రాసుకోవచ్చు. సో therefore 3825 ఈక్వల్ టు 3 అనేది 2 టైమ్స్ ఉంది కాబట్టి 3 స్క్వేర్, 5 2 టైమ్స్ ఉంది కాబట్టి 5 స్క్వేర్ ఇంటూ 17గా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్ 5005ను మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినట్టయితే సో ఇది ఆడ్ నెంబర్ కాబట్టి 5తో డివైడ్ చేద్దాం. సో 5తో 1001. సో 1001 మరి మనము 7తో డివైడ్ చేస్తే 7 1 7 7 4 28 7 3 21. అగైన్ 143ని మనం 11తో డివైడ్ చేసినట్టయితే 11 1 11 11 13 33. సో ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి మనకు 5 ఇంటూ 7 ఇంటూ 11 ఇంటూ 13. సో therefore 5005కు ఫ్యాక్టర్స్ వచ్చేసి 5 ఇంటూ 7 ఇంటూ 11 ఇంటూ 13. అన్ని డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వచ్చాయి కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా రాస్తాం అన్నమాట. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ 7429. ఇది కూడా ఆడ్ నెంబరే కాబట్టి మనము 3తో డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయాలంటే గివెన్ నెంబర్లో 4 డిజిట్స్ యాడ్ చేసి ఆ సమ్ను 3తో డివైడ్ చేసినట్టయితే అది 3తో డివైడ్ అవుతుంది. 3తో డివైడ్ అయ్యేటట్టు ఉంటే 3తో డివైడ్ చేస్తాం, లేదు అంటే నెక్స్ట్ 5తో 5 తీసుకుంటాం, 5 కానీ నెక్స్ట్ 7 కానీ తీసుకుంటాం అన్నమాట.
సో 7 ప్లస్ 4 ఎంత 11, 11 ప్లస్ 2 13, 13 ప్లస్ 9 22. సో ఇది డివైడ్ కాదు కాబట్టి 17తో డైరెక్ట్గా తీసుకున్నారు. 7తో పోదు, 11తో రాదు, 13తో రాదు, 17తో డైరెక్ట్గా డివైడ్ చేసినట్టయితే 17 4 జా, 17 3 జా, 17 7 జా. నెక్స్ట్ 437ని మనము 1923 జా డివైడ్ చేసుకోవచ్చు. సో 17 తర్వాత నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఏది 19 కాబట్టి 19తో డివైడ్ అవుతుంది. 19 2 జా, అగైన్ 93 జా. సో దేర్ ఫోర్ 7429కు ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చేసి 17 into 19 into 23. Second question, find the LCM and SCF of the following integers by the prime factorization method. The first one is 12, 15 and 21. So we take the first one, 12, 15 and 21. So first we write the prime factors of the given numbers. 12 equal to 2 into 2 into 3, 2 2s are 4, 4 3s are 12. Next 15. So 2 times ఉంది కాబట్టి ఇక్కడ 2 స్క్వేర్ రాసుకున్నాను. 2 స్క్వేర్ ఇంటూ 3గా రాయవచ్చు దీన్ని. 15ని 3 into 5, 15 3 5s are 15గా రాసుకోవచ్చు. నెక్స్ట్ 21ని 3 7s are 27, 3 into 7గా రాసుకోవచ్చు. ఫస్ట్ we find the LCM of given numbers 12, 15 and 21. సో మనం LCM ఫైండ్ అవుట్ చేయాలంటే హైయెస్ట్ ఫ్యాక్టర్స్ ఏ ఉన్నాయో ముందుగా 12, 15, 21లో హైయెస్ట్ ఫ్యాక్టర్స్ ఏ ఉన్నాయో చూద్దాం. సో బికాజ్ ప్రోడక్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద నంబర్స్, మనకు ప్రోడక్ట్ అంటే గివెన్ నంబర్స్లో ప్రోడక్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో గివెన్ నంబర్స్కు అవి రాసుకున్నట్టయితే ఫస్ట్ గ్రేటెస్ట్ ఫ్యాక్టర్ ఏది 2 స్క్వేర్. అగైన్ 3 అనేది కామన్ ఫ్యాక్టర్ కాబట్టి 12లోనూ 3 ఉంది, 15లోనూ 3, 21లోనూ 3 ఉంది కాబట్టి ఇంటూ 3గా రాసుకున్నాం. నెక్స్ట్ అదర్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి ఇంకా 5, 7. సో ఇంటూ 5 ఇంటూ 7గా రాయవచ్చు. సో దేర్ ఫోర్ ద ప్రోడక్ట్ ఆఫ్ 2 స్క్వేర్ 3 and 5 into 7 ఈజ్ 420. నెక్స్ట్ greatest common divisor of given numbers 12, 15 and 21 is product of the smallest power of each common prime factors of the given numbers. So manaku given numbers lo smallest power ఉన్న ఫ్యాక్టర్స్ ఏ ఉన్నాయి చూడండి, ఓన్లీ 3 మాత్రమే కాబట్టి సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3 అనేది అన్నిట్లోనూ 12కు 15కు 21కు కామన్ ఫ్యాక్టర్. స్మాలెస్ట్ పవర్ ఆఫ్ common factor in given numbers 12, 15, 21 is 3 only. So 3. So therefore greatest common divisor of 12, 15 and 21 is 3. Next to second one 17, 23 and 29. మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఈ 17 ప్రైమ్ నంబరే, 23 and 29 ఈ 3 నంబర్స్ కూడా ప్రైమ్ నంబర్సే కాబట్టి సో ఎప్పుడు కూడా ఎల్సిఎం అనేది ఏమవుతుంది, వాటి ప్రైమ్ నంబర్స్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నంబర్సే ఎల్సిఎం అవుతుంది. సో కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ ద ప్రైమ్ నంబర్స్ ఈజ్ ఎల్సిఎం. సో ఎల్సిఎం ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ గివెన్ నంబర్ 17 into 23 into 29. ద ప్రోడక్ట్ ఆఫ్ 3 నంబర్స్ ఈజ్ 11,339. నెక్స్ట్ గ్రేటెస్ట్ కామన్ డివైజర్ ఈజ్ 1 బికాస్ ఆఫ్ 17 హ్యాస్ ఫ్యాక్టర్స్ 1 and 17, 23కి ఫ్యాక్టర్స్ ఏవి 1 and 23, 29కి ఫ్యాక్టర్స్ 1 and 29. సో కాబట్టి కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది 3 నంబర్స్కు 1 అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ప్రైమ్ నంబర్స్కు జీసీడీ గ్రేటెస్ట్ కామన్ డివైజర్ ఈజ్ 1. నెక్స్ట్ బికాస్ ఆఫ్ కో ప్రైమ్స్. థర్డ్ క్వశ్చన్ 8, 9 and 25. ఈ 8, 9, 25 ఫ్యాక్టర్స్ చూసినట్టయితే 8కు ఫ్యాక్టర్స్ మనం 2 into 2 into 2గా రాసుకోవచ్చు. 9కు 3 into 3గా రాసుకున్నట్టయితే 25కు 5 into 5. ఈ 3 నంబర్స్ కూడా ఏమవుతాయి కాంపోజిట్ నెంబర్సే, బట్ కానీ ఈ 3 నంబర్స్కు కూడా కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది 1 అవుతుంది అన్నమాట. అంటే ఈ నంబర్స్ కూడా ఏమో కో ప్రైమ్స్ ఉన్నట్టు. సో కాబట్టి ఎల్సిఎం ఏమవుతుంది ప్రోడక్ట్ ఆఫ్ గివెన్ నెంబర్. ఎల్సిఎం ఆఫ్ గివెన్ నెంబర్స్ 8, 9 and 25 ఈజ్
2 cubed, 3 square, 5 square. సో గివెన్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రోడక్ట్గా రాసుకున్నట్టయితే 8 ఇంటూ 9 ఇంటూ 25. సో ప్రోడక్ట్ ఆఫ్ గివెన్ నంబర్సే మనకు ఎల్సిఎం అవుతుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ దీస్ 8, 9 అండ్ 25 ఆర్ కో ప్రైమ్స్. సో ద ప్రోడక్ట్ ఈజ్ 1800, 1800. So next, because of 8, 9 and 25 are co-primes, therefore their GCD is 1 because of common factor of both three numbers is 1. Fourth question, 72 and 108. So 72 ను prime factorization చేసినట్లయితే 2 3s are 2 6s are 2 18s are 36, 2 9s are 18, 3 3s are 9. నెక్స్ట్ 72కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమి వచ్చాయి రాసినట్లయితే 2 ఇంటూ 2 ఇంటూ 2, 3 ఇంటూ 3 ఇంటూ 3. సో ఇక్కడ 2 అనేది 3 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 క్యూబ్, 3 2 టైమ్స్ ఉంది కాబట్టి 3 స్క్వేర్గా రాసుకున్నాను. సో 108, 2తో 2 5s are 2 4s are 2 2s are 2 7s are 2. సో 2తో 2 2 2s are 2 7s are 3తో 3 9s are 3 3s are 9. So therefore 108 factors 2 into 2 into 3 into 3 into 3. So 2 times ఉంది కాబట్టి 2 square, 3 times ఉంది కాబట్టి 3 cube గా రాసుకున్నాను. So therefore LCM of 72 and 108 that is equal to, మనము ఎల్సిఎం రాసేటప్పుడు ఏం చేస్తాము, హైయెస్ట్ ఫ్యాక్టర్స్ ఉండేటివి ప్రోడక్ట్గా తీసుకుంటాం 2 నంబర్స్లోను. కాబట్టి 72లోను 108లోను హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, హైయెస్ట్ ఫ్యాక్టర్స్ ఉండేటివి ప్రోడక్ట్గా రాసుకున్నట్టయితే 2 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్. సో 2 క్యూబ్ అంటే ఎంత 8 ఇంటూ 27, 3 క్యూబ్ అంటే 27, 8 ఇంటూ 27 ప్రోడక్ట్ మల్టిప్లై చేసినట్టే 216. సో 216 is the LCM of given numbers 72 and 108. Next, GCD of 72 and 108. So that is equal to, GCD రాసేటప్పుడు ఏం చేస్తాము, స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ గివెన్ నంబర్స్. సో ఏవి ఉన్నాయి స్మాలెస్ట్ పవర్స్, 2 స్క్వేర్ 3 స్క్వేర్. 72లో 3 స్క్వేర్ ఉంది, 108 3 స్క్వేర్. గ్రీన్ కలర్లో ఉన్నాయి కాబట్టి ఆ నంబర్స్ రాసుకున్నట్టయితే సో 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 4 9 36. సో therefore 36 is the GCD of given numbers 72 and 108. Next, fifth one, 306 and 657. First 306 prime factors రాసినట్టయితే 2 1s are 2 5s are 2 3s are. Next 3తో 3 5s are 15, 3 1s are 3. Again 3తో 3 1s are 3 7s are. So therefore prime factors of 306 is equals to 2 into 3 into 3 into 17. So 2 into 3 2 times ఉంది కాబట్టి 3 square into 17. నెక్స్ట్ 657 ప్రైమ్ ఫ్యాక్టర్స్ 3తో ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేస్తే 3తో 3 2s are 6, 3 1s are 3, 3 9s are 27. అగైన్ 3తో 3 7s are 21, 3 3s are. ఇక్కడ 73 ప్రైమ్ ఫ్యాక్టర్ కాబట్టి ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇక్కడికి ఈ ప్రాసెస్ స్టాప్ చేస్తాం, డివిజన్ ప్రాసెస్. సో therefore 657 ఈక్వల్ టు 3 into 3 into 73. సో 3 2 టైమ్స్ ఉంది కాబట్టి 3 స్క్వేర్ ఇంటూ 73. సో 3 స్క్వేర్ ఇంటూ 73. సో ఎల్సిఎం ఆఫ్ 306 అండ్ 657 ఈజ్ ఈక్వల్స్ టు, ఫస్ట్ ఎల్సిఎం రాయాలంటే మనం 2 నంబర్ 306లోను 657లోను హైయెస్ట్ పవర్ ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసినట్టయితే 2 ఇంటూ 3 స్క్వేర్ 2 టైమ్స్ ఉంది కాబట్టి 1 టైం తీసుకున్నాను. 17, ఇంకా అదర్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి 17 ఇంటూ 73. సో therefore ప్రోడక్ట్ ఆఫ్ 2 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 17 ఇంటూ 73. ఈ ఫ్యాక్టర్స్ ప్రోడక్ట్ ఆఫ్ దిస్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమొచ్చాయంటే 2 ఇంటూ 9 ఇంటూ 17 ఇంటూ 73. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 22,338. మల్టిప్లై చేసినట్టయితే ప్రోడక్ట్ 22,338 వస్తుంది. సో నెక్స్ట్ గ్రేటెస్ట్ కామన్ డివైజర్ ఆఫ్ GCD ఆఫ్ 306 అండ్ 657. సో మనకు లీస్ట్ పవర్ ఉన్న ఫ్యాక్టర్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ 306లోను 657లోను ఏది కామన్గా ఉంది, అక్కడ బ్లూ కలర్లో
3 స్క్వేర్ 2 నెంబర్స్లోనూ 3 స్క్వేర్ ఉంది కాబట్టి ఏమవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్. సో మనకు జీసీడీ ఏం చేస్తాము, 2 నెంబర్స్లోనూ కామన్ ఫ్యాక్టర్ 3 స్క్వేర్ కాబట్టి 3 స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ 3 into 3 9. నెక్స్ట్ థర్డ్ వన్, చెక్ వెదర్ 6 power of n కెన్ ఎండ్ విత్ ద డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నంబర్ n. సో మనము 6 power of n తీసుకున్నట్టయితే 6 power of nలో 6 బేస్లో ఉంది, దాని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, 2 into 3, 2 3 6 హోల్ టు ది పవర్ ఆఫ్ n. సో 6 power of n ఈక్వల్ టు పవర్ ఆఫ్ nను స్ప్లిట్ చేసినట్టయితే 2 power of n into 3 power of n బేస్డ్ ఆన్ ద ఎక్స్పోనెంట్ లా a into b whole to the power of n equal to a to the power of n into b to the power of n. సో ఇక్కడ 6 power మనము జనరల్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే దీన్ని 6 power of 1 అన్నాం అనుకోండి, 6 స్క్వేర్ అంటే 36, 6 cubed 216, 6 power of 4 వాల్యూ 6ని 4 times మల్టిప్లై చేస్తే 1296, 6 power of 5 6ని 5 times మల్టిప్లై చేస్తే 7776 వస్తుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇట్లా 6 ఎక్స్పోనెంట్ 1 2 3 4 5 7 8 అప్ టు 100 దాకా రాసుకున్నట్టయితే మనకు దాని వాల్యూ యూనిట్ ప్లేస్లో ఎంత ఉంది, 6 వస్తుంది. కాబట్టి అంటే కరెక్ట్గా మనం ఏమర్థం చేసుకోవచ్చు, 6 power of n కెన్ నాట్ ఎండ్ విత్ 0 అని చెప్పొచ్చు అనమాట. సో దేర్ఫోర్ 6 power of n ఈక్వల్ 2 power of n into 3 power of n అనేది ఏ న్యాచురల్ నెంబర్కైనా, అంటే ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n 5 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 6 power of n. అంటే 6 power of n అనేది అది లాస్ట్ డిజిట్ 0 కావాలంటే ఖచ్చితంగా దాని ప్రైమ్ ఫ్యాక్టర్స్లో 5 అనేది ఫ్యాక్టర్గా ఉండాలి. కానీ ఇక్కడ 5 అనేది ప్రైమ్ ఫ్యాక్టర్గా లేదు కాబట్టి 5 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ గివెన్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 6 power of n. So hence 6 power of n cannot end with the digit 0 for any natural number n అని చెప్పవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఎక్స్ప్లెయిన్ why 7 into 11 into 13 plus 13 and 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 are composite numbers. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, నేర్చుకోండి. సొల్యూషన్ గివెన్ ఫస్ట్ కాంపోజిట్ నెంబర్ ఏది ఇచ్చాడో రాద్దాం. 7 into 11 into 13 plus 13 దట్ ఈజ్ ఈక్వల్, ఇక్కడ 13 అనేది లెఫ్ట్ సైడ్ ప్లస్కి లెఫ్ట్ సైడ్ 13 ఫ్యాక్టర్గా ఉంది, ప్లస్కు రైట్ సైడ్ 13 ఫ్యాక్టర్గా ఉంది కాబట్టి 13 కామన్ తీసినట్టయితే 7 into లెఫ్ట్ సైడ్ ప్లస్కు లెఫ్ట్ సైడ్ ఏముంది 7 into 11, నెక్స్ట్ ప్లస్ 13లో కామన్ తీసాం కాబట్టి 1 ఉంటుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 13 into 7 into 11 77 plus 1. So that is equal to 13 into 77 plus 1 78. So 13 78 అనేటివి ఇక్కడ ఏమవుతాయి, 1తో 1 కాకుండా 1 ప్లస్ 13 78 అనేటివి గివెన్ కాంపోజిట్ నెంబర్కు ఫ్యాక్టర్స్ అవుతాయి కాబట్టి మనం ఏం చెప్పొచ్చు. సో దేర్ఫోర్ హెన్స్ 7 into 11 into 13 plus 13 అనేది ఏమవుతుంది, కాంపోజిట్ నెంబర్ అవుతుంది. కాబట్టి కాంపోజిట్ నెంబర్ అంటే ఏమి, 1 and itself కాకుండా అదర్ ఫ్యాక్టర్స్ ఏవైనా ఉంటే సో దాన్ని మనము కాంపోజిట్ నెంబర్గా చెప్తామన్నమాట. ఇక్కడ 1తో పాటు 13 78 ఫ్యాక్టర్స్గా ఉన్నాయి కాబట్టి గివెన్ నెంబర్ అనేది ఏమవుతుంది, కాంపోజిట్ నెంబర్ అవుతుందని చెప్పవచ్చు అన్నమాట. నెక్స్ట్ సెకండ్ వన్, 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5. ఈ ప్లస్ లెఫ్ట్ సైడ్ 5 అనేది ఫ్యాక్టర్గా ఉంది ప్రోడక్ట్లో, సో రైట్ సైడ్ కూడా 5 ఫ్యాక్టర్గా ఉంది కాబట్టి మనం 5 కామన్ తీసినట్టయితే ఇంకా రిమైనింగ్ ఫ్యాక్టర్స్ బ్రాకెట్లో ఏముంటుంది చూడండి, 7 into 6 into 4 into 3 into 2 into 1 plus 1. ఎందుకు ప్లస్ 1 అంటే 5 కామన్ తీసాం కాబట్టి 1 ఉంటుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 5 into ఈ 7 into 6 into 4 3 2 1 ప్రోడక్ట్ ఏమవుతుంది 1008 ప్లస్ 1, 1008కు 1 యాడ్ చేస్తే 1009. సో 5 into 1009, 5తో 1009 మల్టిప్లై చేసినట్టయితే 5 1009 అనేటివి ఇక్కడ గివెన్ కంపోజిట్ నెంబర్కు ఫ్యాక్టర్స్ అవుతాయి కాబట్టి సో 7 into 6 into 5 into 4 3 into 2 into 1 plus 5 అనేది ఏమవుతుంది, కాంపోజిట్ నెంబర్ అవుతుందని చెప్పవచ్చు అన్నమాట. ఎందుకు కాంపోజిట్ నెంబర్ అంటే 5 1009 కాకుండా
ఏమో 1 ఫ్యాక్టర్గా ఉంది, 5 ఫ్యాక్టర్గా ఉంది, 1009 కూడా ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి గివెన్ నెంబర్కు. సో గివెన్ నెంబర్ అనేది కాంపోజిట్ నెంబర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, హౌ విల్ యూ షో దట్ 17 into 11 into 2 plus 17 into 11 into 5 is a composite number? Explain. సో సొల్యూషన్, ఫస్ట్ గివెన్ ఎక్స్ప్రెషన్ ఏది ఇచ్చాడో రాసుకుందాము. సో 17 into 11 into 12 ప్లస్కు లెఫ్ట్ సైడు 17 into 11 ప్లస్కు రైట్ సైడు 17 into 11 అనేవి 2 కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి 17 into 11 అనేది కామన్ ఫ్యాక్టర్స్ తీస్తే ఇంకా రిమైనింగ్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి, లెఫ్ట్ సైడ్ ప్లస్కు లెఫ్ట్ సైడ్ 2 ఉంటుంది, ప్లస్కు రైట్ సైడ్ 5 ఉంటుంది కాబట్టి 2 + 5గా రాసుకున్నాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 17 into 11 బ్రాకెట్లో 2 + 5 వాల్యూ 7 కాబట్టి ఇంటూ 7గా రాసుకున్నాం. ఇక్కడ గివెన్ ఎక్స్ప్రెషన్కు ఫ్యాక్టర్స్ ఏమొచ్చాయి, 17, 11, 7 ఫ్యాక్టర్స్గా ఉన్నాయి కాబట్టి దేర్ఫోర్ మనం 17, 11 అండ్ 7 అనేటివి ఫ్యాక్టర్స్ ఆఫ్ గివెన్ ఎక్స్ప్రెషన్. 17 into 11 into 2 plus 17 into 11 into 5. సో హెన్స్ 17 into 11 into 2 plus 17 into 11 into 5 అనేది కాంపోజిట్ నెంబర్ అవుతుందని చెప్పవచ్చు అనమాట. ఎందుకు, ఈ గివెన్ ఎక్స్ప్రెషన్స్కు 3 ఫ్యాక్టర్స్ వచ్చాయి, 17, 11, 7. సో కాబట్టి గివెన్ ఎక్స్ప్రెషన్ అనేది కాంపోజిట్ నెంబర్ అవుతుందని చెప్పవచ్చు. నెక్స్ట్ సిక్స్త్ వన్, వాట్ ఈస్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ 6 power of 100? వాట్ ఈస్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ 6 power of 100? సొల్యూషన్, సో 6 power of 1 వాల్యూ ఎంత చూడండి, 6 స్క్వేర్, 6ని 2 times మల్టిప్లై చేసినట్టయితే 36. 6 క్యూబ్డ్ అంటే 6ని 3 times మల్టిప్లై చేసినట్టయితే 6 into 6 216. 6 power of 4 వాల్యూ, 6ని 4 times మల్టిప్లై చేసినట్టయితే మనకు 1296 వస్తుంది. ఇట్లా మల్టిప్లై చేస్తూ పోతుంటే అప్ టు 6 power of 100 వరకు కూడా ఏమవుతుంది, యూనిట్ ప్లేస్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే 6 power of 1 6 స్క్వేర్లో యూనిట్ ప్లేస్ ఏముంది, లాస్ట్ డిజిట్ 6. 6 క్యూబ్డ్లో కూడా లాస్ట్ డిజిట్ ఏముంది, 216. 6 యూనిట్ ప్లేస్లో 6 వచ్చింది. 6 power of 4 వాల్యూ కూడా 1296లో 6 యూనిట్ ప్లేస్లో ఉంది. అట్లా 6 power of 100 వరకు రాసుకుంటూ వెళ్ళినాం అనుకోండి, యూనిట్ ప్లేస్లో కూడా ఏమొస్తుంది, 6 వస్తుంది. కాబట్టి దేర్ఫోర్ the last digit of 6 power of 1, 6 square, 6 cubed, 6 power of 4 is 6. So similarly the last digit of 6 power of 100 is 6 అని చెప్పొచ్చు. So thank you for all.